భర్తవై ఉందువా? ఈమెకే భర్తనై ఉండు. దేవుని నిర్ణయం చెప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ పురుషుని భర్తనుగా చేసుకొని ఈయనకు లోబడి ఈయన ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరునొల్లక మీరిద్దరూ బ్రతుకు కాలం అంతయు ఈయనకు భార్యవై ఉందువా? ఈయనకు భార్యనై ఉండు. చాలా చక్కగా వారిద్దరూ వారి సమ్మతిని తెలియజేశారు. ఈ సమయంలో పెండ్లి కుమార్తె యొక్క మేనమామ గారు మేనత్త గారు వారు వచ్చి పాప కుడి చేతిని బాబు కుడి చేతిలో పెట్టాలి. అలాగే ఆంటీ కూడా పెండ్లి కుమార్తె యొక్క తల్లి ఆంటీ కూడా ముందుకు రావాలని మనం చేసిన పెండ్లి కుమార్తె యొక్క మేనమామ గారు మేనత్త గారు వారు ముందుకు వచ్చి మీ పాప కుడి చేతిని బాబు కుడి చేతిలో పెట్టవలసిందిగా ఆహ్వానిస్తామని. డానియల్ అను నేను, అనిత అను నిన్ను, అనిత అను నేను, ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చెప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా అంగీకరించుచున్నాను. ఇలాగు జరిగింతునని దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఆమేన్. చూస్తూనే చెప్పాలి. చూడవా? చూస్తూ చెప్పు. అనిత అను నేను, డానియల్ అను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చెప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఇలాగు జరిగింతునని దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఆమేన్. ఇద్దరు చక్కగా ప్రమాణం చేస్తారు. ఈ సమయంలో చేతులు విడిచిపెడతారు. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రమాణాలు చేశాడు కానీ కూర్చుండగా ఈ వస్తువుల నిమిత్తమే ప్రార్థిస్తుండగా మీరే ఆశ్రయించమని దీవించమని వారిని నాయన మీ యొక్క వాక్యముతోనూ ఈ యొక్క ఆభరణాలతోనూ ముడివేసి బలపరిచి దీవించి మీ యొక్క న్యాయ రాజ్యం కొరకు బలమైన పాత్రలుగా వారు ఉండి వర్ధిల్లినట్లుగా ఉభయ కుటుంబాలకు ఎంతో ఆశీర్వాదకరమైన వాతావరణంలో పెరగటకు సహాయం చేయాలి. కూడిన మమ్మల్ందరినీ దీన దంపతుడి సమయం ముందు ఆశ్రయించి మైలో పొందమని యేసు ప్రభునామమున మా పరమ తండ్రి. స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ మంగళ సూచన చేసి మరియు నా ఆస్తి అంతటిలో నిన్ను తీసుకొనిచున్నాను. ఆమేన్.
మరియు నా శరీరముతో నా శరీరముతో నిన్ను గణపరిచి నిన్ను గణపరిచి నా ఆస్తి నా అంతటిలో ఆస్తి అంతటిలో నిన్ను పాలిభాగస్తునిగా నిన్ను పాలిభాగస్తునిగా చేసుకొనుచున్నాను. ఆమేన్. కళ్యాణమన్నిటిలో ఘనమైన కార్యం దేవత్వములోనా ఇది గొప్ప మర్మం క్రీస్తుకు సంఘానికి ఈ వివాహం సాదృశ్యం. క్రీస్తుకు సంఘానికి ఈ వివాహం సాదృశ్యం. కళ్యాణమన్నిటిలో ఘనమైన కార్యం దేవత్వములోనా ఇది గొప్ప మర్మం. వరుడా వినుమా నీవి సందేశం వరుడా వినుమా నీవే సందేశం. క్రీస్తుకు మాదిరి నీ జీవితం సంగమనే శరీరానికి క్రీస్తే శిరసై ఉన్నట్లుగా నీ భార్యకు నీవే శిరసువై ఈమెను ప్రేమించి పోషించి సంరక్షించడమే నీ ధర్మం. సంరక్షించడమే నీ ధర్మం. కళ్యాణమన్నిటిలో ఘనమైన కార్యం దేవత్వములోనా ఇది గొప్ప మర్మం. వధువా వినుమా నీవే ఉపదేశం. వధువా వినుమా నీవి ఉపదేశం. వివాహం దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు. పొదుపు మీరు కూడా దేవుని యొక్క సముఖంలో మీరు బలపడాలని మనం చేస్తూ క్రిస్టియన్ మ్యారేజ్ సర్టిఫికెట్ దిస్ ఇస్ టు సర్టిఫై దట్ మిస్టర్ డానియల్ కృతజ్ఞత రాజ్ చౌదరి son of Mr. John Nirmal Kumar Chowdhury, late residents of Palli Kumarpalam, Bank Colony, Bhimnapatnam. Mrs. Bugutha Anita, daughter of Bugutha Trinath Rao, residents of Maddi Padmanabha Mandalam, Visakhapatnam, have agreed to enter into the holy matrimony and openly declared the same in the presence of God and the church. Hence, in the name of the Father and the Son and of Holy Ghost, and by the authority visited to me by the government of India,
To be solemnized at Gelson Memorial Christian Worship Center, 22nd 12/2021, Modavalasa, Denkada, Vijayanagaram district. పెళ్లి కుమారుడు సంతకం పెట్టాడు డానియల్ చౌదరి, అలాగే అనిత. విట్నెస్గా పీజీ జార్జ్ కుమార్ గారు పెళ్లి కుమారుడు నుంచి, అలాగే పెళ్లి కుమార్తె నుంచి బివి మోహన్ రావు గారు. దేవుడు వీరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అన్నీ సమకూర్చి నేను దీని వెనుక ఎంతో మంది దైవజనుల ప్రార్థన, తల్లిదండ్రుల ప్రార్థన, కన్నీటి ప్రార్థన నేను ఎదుగుతున్న దానిని బట్టి ప్రభువా ఇంత ఘనముగా అద్భుతంగా మీరు వివాహాన్ని మీరు జరిగించారు, వర్తమానంతో మీరు తృప్తిపరిచారు, హెచ్చరించారు. నీకు స్తోత్ర. నేను డానియల్ని, అనితను భార్యాభర్తలుగా మీరు చేస్తున్నందుకు నీకు స్తోత్ర. నీ దీన సేవకునిగా నేను ఎదుగుతూ నీవిచ్చిన కృపను బట్టి ప్రభుత్వం వారు ఫలించి అభివృద్ధి చెందడానికి సహాయం చేయమని, ముందున్న కార్యక్రమాన్ని మహిమకరముగా చేసుకోమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. మిగిలిన కార్యక్రమం జరుగుతుంది. అధ్యక్షులకి ఆ చైర్స్ వేసి ఉంచుకుంటారని చెప్తూ మరి నా యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. బైబిల్ మిషన్ యాజకునిగా, పెళ్లి కుమార్తె తరపు పాస్టర్గా, నూతనంగా వివాహితులైన దేవుని యాజకుల బంధుమిత్రుల సమక్షంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుతో నూతనంగా వధూవరులైనటువంటి డానియల్, అనిత దంపతులిద్దరికీ బైబిల్ మిషన్ సంఘం తరపున, మా కుటుంబం తరపున, సంఘ బిడ్డలందరి తరపున మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి చలికాలంలో కూడా చెమట పట్టించే వాక్య సందేశాన్ని విన్నారు. మరి బయట పట్టపోయినా లోపల పెట్టి ఉంటుంది వాళ్ళిద్దరికీ. అంత హెచ్చరిక మాటలు చెప్పిన తర్వాత ఇంకా హెచ్చరికలు అవసరం లేదు అనుకుంటున్నాను. కానీ ఒక సూచన మాత్రమే నేను తెలియజేస్తాను. సంవత్సరం అంతట్లో ఒకే సీజన్ ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సీజన్ ఇష్టమైనప్పటికీ కూడా, వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా అన్ని సీజన్స్ని కూడా వారు ఎలాగైతే ఆహ్వానించాల్సింది అవసరం ఉందో, వైవాహిక జీవితం కూడా అలాంటిదే. వివాహాన్ని ఘనంగా చేయడం అనేది ఇక్కడ ఉన్న వాళ్ళందరి యొక్క పని. వైవాహిక జీవితాన్ని ఘనంగా చూసుకోవడం అనేది మీ ఇద్దరి యొక్క పని. సో ఈరోజు వచ్చిన వాళ్ళు ప్రతిరోజు మీ ఇంటికి వచ్చి బాగున్నారా అని పలకరించరు. ప్రతిరోజు మీ ఇంట్లో దేవుడు ఉంటాడు. మీ హృదయాలలో దేవునికి చోటిస్తే, మీ కుటుంబంలో దేవునికి చోటిస్తే, సో సంవత్సరం పొడుగునా ఎలాగైతే రకరకాల సీజన్స్ ఉంటాయో, వైవాహిక జీవితంలో కూడా కొన్ని లోట్లు ఉండవచ్చు. లోటు అనేది రాదు అని ఎవరు చెప్పలేరు. బైబిల్లో ఉన్న ఒక చిన్న సందర్భాన్ని తీసుకొని ఆ సూచన చెప్పాలనుకుంటున్నాను. కానా పెళ్లి విందు చాలా ఇలాంటి ఘనమైన పెళ్లి విందే. అక్కడ లోటు వస్తుందని ఎవరైనా ఊహించారా అంటే ఎవరునూ ఊహించలేదు. కానీ లోటు వచ్చిందా రాలేదా? మీ ఇద్దరు చెప్పండి. వచ్చింది కదా. వైవాహిక జీవితంలో మనుషుల పొరపాట్ల వల్ల కానీ, పరిస్థితులను బట్టి కానీ ఏదో ఒక లోటు అనేది వస్తూ ఉంటుంది. కానీ మరి ఆ లోటును ముందుగానే పసిగట్టి ఆ లోటుని ఊరంతటికి వెళ్ళి చెప్పలేరు. ఎవరికి చెప్పింది? యేసు ప్రభువుకు చెప్పింది. మీ మధ్య ఏదైనా ఒక లోటు వస్తే వెంటనే ఊరంతా చాటొద్దండి. మీ లోటుని, మీ సమస్యని మీ ఇద్దరు కలిసి, ఇప్పుడు ఎలాగైతే మోకాళ్ళు చేయడానికి మీకు దిండ్లు వేస్తారు, మీ ఇంటి దగ్గర దిండ్లు ఉండవు, మామూలుగా మోకాళ్ళు వేసి దేవునికి తెలియచేయండి. ఈ లోటు ఎప్పుడైతే మరీ వెళ్ళి యేసయ్యకి తెలియజేసిందో, యేసు ప్రభు వారు చిన్న కోపాన్ని ప్రదర్శించినట్టుగా, అమ్మా నా సమయం ఇంకా రాలేదు, వివాహం జరిగింది, చక్కటి సందేశం అందించారు, చక్కగా నడిపించారు. నేను ఈ స్థలంలో ఒక 30 సంవత్సరాల క్రితం
బలులు అర్పించడం చూశాను. ఇక్కడ బలిపీఠం కట్టారు. దేవుని స్తోత్రం. నేను ఈ ప్రాంతంలో తిరిగాను. నేను అది దాకా మరి ప్రస్తుత వైజాగ్లో ఉంటూ ఉన్నాను. ఈ బలి ఎక్కడైతే జరిగిందో బలిపీఠం ఇక్కడ ఏర్పాటు చేయబడ్డం ఆయన చిత్తం. ఒక మంచి మందిరాన్ని కట్టారు. దీన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాను. ఈ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు నా మరదలవుతుంది, పెళ్లి కొడుకు ఇప్పుడు తమ్ముడైనాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వారి జీవితాలు ఈ ప్రాంతంలో, ఆ భీమిలి ప్రాంతంలో, నేను భీమిలి మా తాతగారు, అక్కడ ఇక్కడ చూస్తే ఒక ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇక్కడ చూసిన వారి ప్రజలందరూ చూసినప్పుడు దేవుడు ఏదో ఈ ప్రాంతంలో తన కార్యాన్ని మందిరం ద్వారా జరిగించాలని, మీరు పరిచయం ద్వారా అనేక మందికి సువార్తను ప్రకటించాలి. 30 సంవత్సరాలు బట్టి నేను సువార్త సేవ చేస్తున్నాను, శుక్ర శని ఆదివారం. అయితే గొప్ప సంతోషకరమైనటువంటి సమయం. నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. పాస్టర్ గారు వాళ్ళిద్దరిని అధికారంతో భార్య భర్తలు అంటే ఒక్కరు కూడా చెప్పట్టుకోవట్లేండి. అందరూ అలా చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా చెప్పట్టుకోవట్లేదు. సో మరి మనందరం కలిసి ఒకసారి చక్కగా వాళ్ళిద్దరికి ఎంత చక్కగా ఉన్నారు. చాలండి, చాలండి మన బిడ్డలండి వాళ్ళు. నేను ఎప్పుడు సువార్తకి వెళ్ళినప్పుడు ఎక్కడైనా చెరువులు ఉంటాయి, చక్కగా ఒకరికి కుర్చీలు, నా జీప్లో ఇప్పుడు కూడా ఫిషింగ్ రాడ్స్ ఉంటాయి, కుర్చీలు ఉంటాయి, టెంట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఎప్పుడు కూడా నేను నా వైఫ్కి టెక్స్ట్ చేస్తుంటాను, నువ్వు నాతో రమ్మంటే సువార్తకు రావట్లేదు, నేను ఇక్కడ చేపలు పడుతున్నాను, ఐ మిస్ యూ అని. డానియల్ చాలా హ్యాండ్సమ్ ఉన్నాడు. నా పాస్టర్ గారు మాట చెప్పాడు, పక్కకి ఓర చూపు చూసి చక్కగా తృప్తి పడ్డాడు. ఆయన దేనికి తృప్తి పడ్డాడు మీకు తెలుసా? ఈ జస్ట్ సోహార్ గారు చూశాడు, ఆ వెయిల్లో నుంచి చూచి ఈమె నా భార్య అని తృప్తి పడ్డాడు. షూర్ అనమాట, ఈ వాజ్ షూర్. సో ఈ హ్యాండ్సమ్ డానియల్కి కూడా చాలా మంది స్నేహితులు ఉంటారు. కానీ గాడ్ ఇన్స్టిట్యూట్ ద ఫస్ట్ వెడ్డింగ్. ఏదైనా వనంలో మొట్టమొదటి వివాహం చేసింది మన తండ్రి. ఆయన దగ్గరుండి చేసిన వివాహం. ఆయన హీ ఇన్స్టిట్యూటెడ్ ది ఐడియా ఆఫ్ వెడ్డింగ్. అవునా కదా? ఈరోజు హ్యాండ్సమ్ డానియల్ హ్యాస్ ఎ బ్యూటిఫుల్ వైఫ్. ఆమేన్. అండ్ God was invited for a first wedding. His first miracle was wedding. He was invited. He didn't say no. He went with his. అక్కడ రాస్తున్నాడు, యేసు ఆహ్వానించబడెను. God went. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ ఎవరైనా నాకంటే పెద్దవారు ఉంటే వారికి నమస్కారాలు చేస్తున్నాను. మరి ఇక్కడున్న అనేక మంది, నేను ఈ స్థలంలో వచ్చినప్పుడు చాలామంది అప్పుడు పుట్టలేదు. ఆ సంగతులు నేను చెప్తే మీరు ఎవరు నమ్మరు. 75 సంవత్సరాల క్రితం ఈ స్థలంలో, నా ఏజ్ 87 దాటే. అప్పుడు మీరు ఎవరు పుట్టి ఉండరు, ఎవరు లేరు. మరి నన్ను నా కుటుంబం వాళ్ళు చెప్తారు, అంత తెలియదు, నీకు తెలియదు. ఆయన ఉండేటప్పుడు నాకు 13 సంవత్సరాలు. బాబుల తాత గారని ఇక్కడ ఒక చక్కని కుటీరం ఏర్పాటు చేసి ఆయన బహుగా సేవ చేశారండి. భీమునిపట్నం నుండి కానూరు సామ్యులు గారు, టీచర్స్ వాళ్ళందరూ కలిసి కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు, వివాహము ఘనముగా మీరు జరిగించారు. డానియల్ అనితను నీ యొక్క సముఖంలో, నీ పరిశుద్ధ ప్రాంగణంలో భార్యాభర్తలుగా మీరు చేసినందుకు నీకు స్తోత్రాలు. వారు బ్రతుకు దినములన్నింటిలో కూడా నీ సన్నిధి తోడుగా ఉంచండి. నీ శక్తిని వారికి అనుగ్రహింపచేయండి. నేను నా జీవితం ఇది నన్ను మొదటి అడుగు వేయబోతా ఉన్నాను. జీవితాంతం వరకు కూడా నీవు చేపట్టుకొని వారిని నడిపించమని. అయా ఇగో తండ్రి, వచ్చిన దైవజనులు
వర్తమానాన్ని బట్టి, నడిపించిన విధానాన్ని బట్టి, సమస్తాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ కుటుంబాన్ని అత్యధికంగా మీరు దీవించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులను క్షమించిన ప్రకారము మానవుని క్షమించము, మమ్మల్ని శోధన తేకాకిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం చెరువచ్చిన ప్రతి బిడ్డకు, ప్రత్యేకంగా వివాహం ద్వారా కుటుంబ జీవితంలో అడుగుపెట్టిన అనిత, డానియల్కు, వారి కుటుంబాలకు, రక్త సంబంధులకు ఆయన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. మరి మొట్టమొదటిగా మన తండ్రి దేవుని యొక్క మహాప్రేమ బట్టి ఈ కార్యక్రమం చక్కగా జరిగినందుకు ఆయనకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు అర్పిస్తూ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. సరే, అందరూ చెప్పారు వివాహం అన్నింటికంటే ఘనమైనదని. అదే కొటేషను వీళ్ళిద్దరూ బ్యానర్ మీద రాసి ప్రింటర్కి నేను ఫోన్ చేసి, అరే వివాహం అన్నింటికంటే ఘనమైనది అని పెట్టిన పైన అంటే ఆడు పెట్టిస్తాను అంకుల్ అనేసి నాకు మళ్ళీ వాట్సాప్లో మెసేజ్ పెట్టాడు. అందులో వివాహం అన్నింటికంటే ధనమైనది అని పెట్టాడు. అంటే నేను ఫోన్ చేసి, ఒరే ఘనమైందంటే ధనమైంది అన్న పెట్టినంటే తప్ప అంకులు అన్నాడు. నేను తప్పో రైట్ అనలేకపోయాను, ఎందుకంటే ముందు రోజు ఒక మ్యారేజ్కి వెళ్ళాను, 25 లక్షలు ఖర్చు పెట్టాను. అప్పుడు అనుకున్నాను వివాహం అన్నిటికంటే ఘనమైనది బైబిల్ ప్రకారం, ఈ లోక ప్రకారం వివాహం అన్నిటికంటే ఘనమైందని డిసైడ్ అయిపోయాను. సరే, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మరి పెద్దలందరూ చక్కటి వాక్యం అందించారు. వాళ్ళందరికీ మా హృదయపూర్వక వందనాలు. రిజిస్ట్రార్ గారు, తమ్ముడు అంటారు ఎవరంటే శ్యాంబాబు గారు, మా ఆంటీ, మా చిట్టన్నయ్య, మరి మన అనిత తరపున వచ్చిన అందరు బంధువులకి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ 1926లో మా ముత్తాత గారు వచ్చారు. అప్పుడు నుంచి ఇప్పటిదాకా 95 సంవత్సరాలు ఈ సేవ ఎలా కొనసాగబడుతుంది. మరి ఇది అందరూ తెలుసుకోవాలని మేము ఆశిస్తున్నాం. తర్వాత ఒక వివాహానికి కావాల్సినవి నిశ్చితార్థం అయిపోయాక పెళ్లి కార్డు డిస్ట్రిబ్యూషను, మ్యారేజ్ వెన్యూ, బ్యూటిఫికేషన్ ఆఫ్ చర్చ్, ఆడియో అరేంజ్మెంట్స్, చర్చ్ డెకరేషను, పెండాల్ ఇన్స్టాలేషను, మీల్స్ అరేంజ్మెంట్స్, ఇవి ఒక్కొక్కరికి చెప్పడానికి లేరు. అన్ని పనులు మా బామ్మర్ది, ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విజయనగరం, మరి ఆయన ఆధ్వర్యంలో జరిగింది ఇదంతా. అందువల్ల మా మేనత్త గారు మిసెస్ సారా ఫ్లోరెన్స్ గారికి, మిస్టర్ వర్జీనియా గ్రేస్ వివేకవతి పాత్రో గారికి, డాక్టర్ సామ్యుయల్ సంపత్ కుమార్ పాత్రో, మా చెల్లి సరిత మార్గరెట్ పాత్రో గారికి, మిస్టర్ కాంతి కిరణ్ పాత్రో అండ్ మిస్టర్ మారా సామ్యుయల్ ఎస్ గారికి, మిసెస్ శుభా కిరణ్ పాత్రో, తను అమెరికాలో ఉంటున్నారు, ఆవిడ తనకు భర్త మిసెస్ జోస్ అరసవిలి గారికి, డాక్టర్ సుమతి కాంతి కృతజ్ఞత కిరణ్ పాత్రో గారికి, ఆ హస్బెండ్ బెస్ట్ సింగర్ మా తమ్ముడు డాక్టర్ ఇమానియల్ లతాలా గారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మరి ప్రీ మ్యారేజ్ ఈవెంట్ మీల్స్ అరేంజ్మెంట్లో మరి మా అన్నయ్య రెవరెండ్ పి జార్జ్ సూర్యకుమార్ గారికి, మా వదిన గారైన విజయ్ కుమార్ గారికి, వారి పాప మరి స్టెఫనీ మార్కెట్ మనకి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. క్యాంపర్ గార్లెండ్స్ అరేంజ్మెంట్స్ పిటి సాల్మన్ రాజు అండ్ మిసెస్ ప్రశాంతి గారు. మరి మా చిన్నాటి అక్కడి నుంచి ఫోన్ చేసింది, అరే బుజ్జి దుప్పటి అనుకుంటున్నా అంటాడు, కారు వేసుకుని అక్కడి నుంచి గాజువాకి వెళ్ళి కొన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. చాలా సహాయపడిన అందరికీ దేవుడు దీవించుగాక. మరి మ్యూజిక్ పార్టీ సింగర్స్, ఈ అరేంజ్మెంట్స్కి కావాల్సిన మనుషులందరినీ ఒక పాస్ట్గా మా తమ్ముడు అంటాను నేను, రాజ్ కుమార్ ఆయన పేరు, ఆయన అరేంజ్ చేశాడు. ఇవన్నీ అందరినీ ఒకసారి అరేంజ్ చేశాడు. నేను ఎలా చేయాలని అనుకున్నప్పుడు అన్నాడు, ఈ మధ్యనే మ్యారేజ్ అయ్యింది, దేవుడు ఆయన నాకు చూపించాడు. అన్నా అని ఫోన్ చేస్తే మరి తమ్ముడు ఎక్కడున్నావు అంటే నేను దగ్గరపడసలో ఉన్నా అన్నాడు. ఒకసారి రామ్మ అంటే వీళ్ళందరినీ, ఈ టీమ్ మెంబర్స్ అందరినీ నాకు ఒక్క ఆయనే చెప్పారు. అందరూ కూడా ఎంతో కష్టపడి చేశారు. మరి అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంటర్ విజయనగరం నుంచి స్టాఫ్ మెంబర్స్ వచ్చారు. వాళ్ళు సొంత మనుషుల కన్నా ఎక్కువగా ఈ క్లీనింగ్ అవన్నీ చేశారు.
వాళ్ళందరికీ మా కుటుంబాలన్నిటి తరపున మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. లైటింగ్ అరేంజ్మెంట్స్ నిన్న మధ్యాహ్నం రమణ గారు చేశారు, ఆయనకి మా హృదయపూర్వక వందనాలు. మరి నేను పుట్టిన ఈ ఊరు మోదవలస గ్రామస్తులంటే నాకు ఎంతో ప్రేమ, మా అందరికి అభిమానం. వాళ్ళ గురించి పాస్టర్ గారు ప్రాణం పెట్టద్దన్నారు కాబట్టి ప్రాణం పెడతన్నాను అనగానే
చూపిన తండ్రి నీకి స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకి స్తోత్రము. పగలో రేయి కనుపాపవలే కాచిన దేవా నీకి స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకి స్తోత్రము. కాపాడిన దేవా నీకి స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకి స్తోత్రము. కాపాడిన దేవా నీకి స్తోత్రము. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభదినమున నవదంపతులను ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా.